హాయ్ గాయ్స్, వెల్కమ్ టు శైలి స్పేస్ ఛానల్. ఈరోజు మా మమ్మీ స్టైల్ చికెన్ కర్రీ ఎలానో చూసేయండి. ఫస్ట్ ఆయిల్లో హోల్ గరం మసాలా వేసాక పచ్చిమిర్చి యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. దెన్ ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. అవి అలా మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అవుతున్న దాంట్లో కొంచెం సాల్ట్ వేసి ఆనియన్స్ మొత్తం గోల్డెన్ కలర్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలా ఆనియన్స్ ఫ్రై అవుతున్న టైంలో పుదీనా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలా అన్నీ మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. అన్నీ ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. జింజర్ గార్లిక్ యాడ్ చేశాక ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలి. కింద మాడిపోకుండా కలుపుతూ ఉండాలి. దెన్ అది ఫ్రై అయ్యాక పసుపు యాడ్ చేసుకోవాలి. అంతా మిక్స్ అయిపోయాక దెన్ చికెన్ యాడ్ చేసుకోవడమే. చికెన్ మొత్తం యాడ్ చేశాక అలా స్లోగా కలుపుతూ మనం ఇంతకుముందు ఫ్రై చేసుకున్న ఆనియన్స్ మొత్తం చికెన్కి పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా మనం మధ్య మధ్యలో కలుపుతూ చికెన్ కుక్ అయిందా లేదా చూసుకోవాలి. ఆయిల్లో చికెన్ బాగా ఫ్రై అయితే మనకి స్మెల్ ఏమి ఉండదు. దెన్ అయిపోయాక కారం యాడ్ చేసుకోవాలి. తర్వాత తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అన్నీ యాడ్ చేసుకొని ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలి. దెన్ అలా మనం లిడ్ క్లోజ్ చేసి కాసేపు ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా సాల్ట్ అడ్జస్ట్ చేశాక అన్నీ మిక్స్ చేసుకొని టమాటోస్ యాడ్ చేసుకోవాలి. దెన్ అన్నీ కూడా మిక్స్ చేసి మూత పెట్టేసి టమాటోస్ సాఫ్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. దెన్ చికెన్ అండ్ టమాటోస్ అయితే ఇక్కడ కుక్ అయిపోయాయి మనకి. ఇప్పుడు మనం కొన్ని హాట్ వాటర్ యాడ్ చేసుకోవాలి చికెన్ పీసెస్ మునిగేంత వరకు. గ్రేవీ ఎక్కువ కావాలి అంటే ఇలా వాటర్ యాడ్ చేసుకొని దెన్ మూత పెట్టేసి చికెన్ అండ్ టమాటోస్ అన్నీ కుక్ అయ్యేలాగా చూసుకోవాలి. ఇక్కడైతే మన చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. అండ్ లాస్ట్లో ధనియా పౌడర్, గరం మసాలా అండ్ కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. దెన్ కసూరి మేతి కూడా యాడ్ చేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. మన చికెన్ అయితే రెడీ అయిపోయింది. సో మాకు ఆ రోజు గ్రేవీ కావాలి అని చెప్పి అడిగితే మా మమ్మీ ఇలా చేశారు. సో ఇది మా మమ్మీ స్టైల్ చికెన్ కర్రీ. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.